ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రయం సెషన్స్కి. ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశం మిక్సీ మైండ్. మిక్సీ అంటే తెలుసు, మైండ్ అంటే తెలుసు, మరి మిక్సీ మైండ్ అంటే ఏంటండి? ఇది అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. మన మనసు ఏ విధంగా మనకు పనిచేస్తుందో, ప్రవర్తిస్తుందో మనం దాన్ని ఒకసారి జాగ్రత్తగా ఒక థర్డ్ పర్సన్గా, అంటే ఒక రెండో వ్యక్తిగా పక్కనే ఉంటూ చూడడం మన మనసుని ఎలా ప్రవర్తిస్తుందో. అప్పుడు మనకు అర్థమైపోతుంది మన మనసు మిక్సీ మైండ్ అని. అంటే మిక్సీ మైండ్ అంటే దాని అర్థం, మిక్సీలో మనం అన్ని రకాల పదార్థాలు వేసి వాటిని బాగా చర్రం చేసిన తర్వాత పౌడర్ లాగా మారుతాయి. అదేవిధంగా మనసులో కూడా అన్ని రకాల ఆలోచనలు ఇచ్చి వాటిని బాగా చర్రం చేసిన తర్వాత ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇస్తే, ఏ ఫ్లేవర్ ఎక్కువగా మనం అందులో వేస్తే, ఏ ఫ్లేవర్ ఉన్న ఐటెం ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది ఆ ఆలోచన చర్ణ అయిన తర్వాత. కొంచెం ఎవరైనా కారం ఎక్కువ వేశారంటే ఆ చర్ణ అయిన తర్వాత కారంగా వచ్చింది. ఉప్పు ఎక్కువ వేశారంటే ఉప్పులాగా వస్తుంది. లేదా కొబ్బరి ఎక్కువ వేశారంటే కొబ్బరి వాసన వస్తుంది. దేనికైతే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేస్తామో ఆ ఆలోచనలలో అది మనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. కాకపోతే అది కూడా అన్నిటిని కలగలిపిన మిశ్రమం లాంటి ఆలోచనలు ఇచ్చింది. మరైతే ఇలా ఉండడం కరెక్టేనా? ఇలాంటి ఆలోచనలు మిక్సీగా ఉండడాన్ని మిక్స్ చేసుకొని ఉండడం మన మనసులో. మరి ఇలాంటి ఆలోచనలని మిక్స్ అయిపోయిన తర్వాత మరి ఇలాంటి మనసుతోటి నేను భగవంతుడికి సంబంధించిన భక్తి చేయడానికో లేదా హరినామాల్ని జపించడానికో ఇప్పుడు ఇలాంటి మనసు నేను ఉపయోగించవచ్చా? ఒకవేళ ఆ విధంగా మనం ఉపయోగించడానికి కుదరకపోతే ఏ విధంగా ఆ మిక్సీ మైండ్ని కాస్త ఒకే ఒక ఆలోచన ఉన్నటువంటి మనసుగా ఎలా మార్చాలి?
ఏకేహ కురునందన. ఒకే ఒక ఆలోచనని. ప్రధానంగా దీనిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ లోపం వస్తుంది? మన మనసులో అన్ని రకాల ఆలోచనలు మిక్స్ అయిపోవడానికి ప్రధానంగా మనకి ఎక్కడ లోపం వస్తుందని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిది మనకు దృఢ సంకల్పాలు, దృఢ నిశ్చయాలు, దృఢమైనటువంటి నిర్ణయాలు దృఢంగా తీసుకోలేకపోవడం వల్ల. ఆ విధంగా దృఢ సంకల్పాలు తీసుకోకపోవడం వల్ల దీనిని సంస్కృతంలో అంటారు వ్యవసాయాత్మక బుద్ధి అని. భగవద్గీతలో చెప్తారు. ఆ వ్యవసాయాత్మక బుద్ధి లేకపోతే భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిర్ సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానం అంటే మనకు భోగాలను అందించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ మనసు కానీ ప్రసక్తానం పిచ్చి పట్టిన మనసులో గల వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటే ఇంకా వాడికి ఒక చోట కూర్చొని వ్యవసాయాత్మిక బుద్ధి ఒక చోట మనసు కేంద్రీకరించి ఒక పని చెయ్యాలి అనేటువంటి సంకల్పాలు కుదరవండి. మరదే శాస్త్రంలో మనకు మనకు ఆచరించి కూడా చెప్పారు. ఎలా ఆచరించాలి వ్యవసాయాత్మక బుద్ధి రావడానికని ఆచరణ కూడా చెప్పారన్నమాట. అయితే ముందుగా అలాంటి వ్యవసాయాత్మక బుద్ధి లేనటువంటి ఆ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు నుండి ఒక మిక్సీ మైండ్‌గా తయారైపోయిందంటే, అప్పుడు అలాంటి మిక్సీ మైండ్ నుంచి మళ్ళీ తిరిగి రావడానికి ఏ విధంగా రావాలో తెలుసుకుందాం. ఎందుకలా తయారవుతుంది మనసు అలాగా? తిరిగి ఏ విధంగా రావాలో తెలుసుకుందాం. మన మనసులో మొట్టమొదటిగా అనుకుంటాం, ఇవాళ నేను ఈ పని చెయ్యాలి అని. ఓకే. లేదా ఇవాళ కొంచెం నేను జపం చేయాలి అని. లేదా భగవంతుడి గుడికెళ్ళాలి అని. లేదా భగవంతుడు భక్తులకి ఏదో కొంచెం సేవ చెయ్యాలి అని. లేదా నాకు చేసేటువంటి ధార్మిక పనులు ఏవైతే ఉన్నాయో, చదువుకోవడమో, ఆఫీస్‌కెళ్ళడమో, ఇంట్లో పని చేయడమో, బయట పని చేయడమో ఏదో ఒకటి. ఇవాళ ఈ పని నేను కొంచెం శ్రద్ధగా చేయాలి. ఈ విధంగా చేయాలనుకున్న తర్వాత, ఆ సంకల్పం తీసుకుంటా నిజంగా. అది మనసే చెప్తుంది. ఆ! నువ్విలా చెయ్యని. కాలం గడిచే కొద్దీ అంటే కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, ఒక పూట, ఒక రోజు అలా వ్యవధి గడిచే కొద్దీ ఆ సంకల్పం కాస్త సన్నగిల్లుతుంది. ఎందుకు సన్నగిల్లుతుందంటే, స్టార్టింగ్ మన చేతనం అనేది ఒక కప్పులో ఉన్నటువంటి ఒక ప్యూర్ లిక్విడ్. ఒక మంచి ద్రవ పదార్థం లాంటిది. ఆ తర్వాత ఏం చేస్తాం? ఆ శుద్ధంగా, పరిశుద్ధంగా ప్యూర్ లిక్విడ్‌ని వేరే రకాలైనటువంటి లిక్విడ్స్ పోసి డైల్యూట్ చేస్తాం. మిక్స్ చేసేస్తాం. ఇక్కడ వేరే రకాల ఆలోచనలిచ్చి. చదువుకోవడానికి రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు లైబ్రరీకెళ్తున్నటువంటి వ్యక్తికి మంచి సినిమా రిలీజ్ అయిందంట అని వేరేవాడు ఒక ఆలోచన అక్కడ పోయగానే, ఈ సంకల్పం కాస్త సన్నగిల్లిపోతుంది. కాలేజ్‌కెళ్ళి ఏదో లైబ్రరీకెళ్ళి చదువుకోవాలన్న సంకల్పం కాస్త సన్నగిల్లిపోతుంది. అయినప్పటికి కూడా కొంచెం దృఢంగా ఉంటాడు. అక్కడికి వెళ్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత మరి లైబ్రరీలో కూర్చుంటే అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ ఎవరు రారు. ఏంది ఎవరు రాలేదని అడిగితే, ఇవాళ సినిమా రిలీజ్ అయిందని వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని. అరె! అందరూ వెళ్ళిపోయారా? అని వీడి సంకల్పం కాస్త ఇంకా సన్నగిల్లుతుంది. ఆ తర్వాత సరే అని బుక్ తీసుకుంటాడు. వస్తాడు. బుక్ ఓపెన్ చేస్తాడు లైబ్రరీలో. ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాడు. అది చదవగానే కొంచెం వాడికి కష్టంగా అనిపించి, బోర్ కొడుతూ కొంచెం నిద్రావస్థకెళ్తుంటాడు. అరే! ఇది కష్టంగా ఉంది. నా వల్ల అయ్యేది కాదని అప్పుడు పూర్తిగా ఇంకాస్త సన్నగిల్లుతారు. సంకల్పం కాస్త పూర్తిగా సన్నగిల్లుతుంది. అయినా గాని కొంచెం డ్రాగ్ చేస్తూ ఉంటాడు. డ్రాగ్ చేస్తూ ఉంటాడు. అలాగా సమయం గడుస్తుంది గానీ, ఆ కంటెంట్ ఏం లోపలికెళ్ళదు. దాని మీద అబ్జార్ప్షన్ గూడా ఉండదు. చివరికి బుక్ క్లోజ్ చేస్తాడు. తిరిగొస్తాడు. చాలా మోరోజుడుగా ఉంటాడు. కనీసం ఎక్కడ సినిమాకెళ్ళి ఎంజాయ్ చేయలేదు. కనీసం ఇది చదవలేదు. నా సమయం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి. నా ఘర్ కా అంటారు. అంటే అది మిగల్లేదు, ఇది మిగల్లేదని. ఈ విధంగా వాడు ఇలా జరిగిన తర్వాత ఇంకొక మంచి ప్రయత్నం చేయడానికి సంకల్పం తీసుకోవడానికి వెనకాడతాడు. మళ్ళీ సంకల్పం చేసినా నాకు ఈ విధంగానే జరుగుతుంది కదా! అని. ఈ విధంగా ఒక మనసుని మన మనసులో చేసుకున్నటువంటి కొన్ని సంకల్పాలని ఒక దొంగవాడు లోపలికి ఎంటర్ అయ్యి ఏ విధంగా అయితే దొంగతనం చేసి ఆ సంకల్పన తీసేస్తారో, అదే విధంగా ఈ ఆలోచనలు, ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మనం ఆ సంకల్పన అలాగే దొంగతనం తీసి తీసుకెళ్ళిపోతుందండి.
అలా ఎన్నో రకాల ఆలోచనలు ఈ సంకల్పం అనేటువంటి ఆలోచనలో కలిసిపోవడం వల్ల మిక్సీలాగా అయిపోయి ఆ ఆలోచనల ప్రభావం గట్టిగా ఉండడం వల్ల ఆ ఫ్లేవర్ వస్తుంది మనకు. ఆ స్మెల్ వస్తుంది. ఆ పౌడర్ అయిన తర్వాత. మిక్సీలో మనం చర్ని అయిన తర్వాత పౌడర్ అయిన తర్వాత మనకి ఏది ఎక్కువ ఉంటే ఆ ఫ్లేవర్ వస్తుందో, ఇప్పుడు వేరే ఆలోచన ఫ్లేవర్ ఎక్కువ వచ్చింది. ఏంటి ఆ ఆలోచన? అరే అందరూ సినిమాకెళ్లారు, నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళి సినిమా చూడాలి. ఆ ఆలోచన వాడికి ప్రబలంగా ఉంటుంది. ఇప్పుడు మరి అలాంటి వాడు మళ్ళీ తిరిగి సంకల్పాలు చేసి, అదే సంకల్పం నిలబెట్టుకోవడానికి, ఆ సంకల్పం బయట వాడు పరుగులు తీయడానికి, ఎలాంటి ఆలోచనలు వచ్చినా దృఢ నిశ్చయంగా ఉండటానికి ఏం చెయ్యాలండి? నెంబర్ 1, మనం ఏదైతే చేద్దామని అనుకుంటున్నామో, ఏదైతే నేను ఇప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానో, దాని పట్ల పూర్తి ప్రేమను కలిగి ఉండడం. అంటే అది చేస్తే నాకు మంచి రిజల్ట్స్ వస్తాయనో, లేదా అది చెయ్యడమే నా జీవిత లక్ష్యంగా అని దృఢంగా నిశ్చయించుకోవడమనో, లేదా ముందుగానే అవేర్‌నెస్ కలిగి ఉండడం. ఓకే. నేను చేయబోతున్నాను. నాకు చాలా వచ్చి డిస్టర్బెన్స్ వస్తాయి. అయినా కానీ ముందుకెళ్ళాలి అని ముందుగానే అవేర్‌నెస్ కలిగి ఉండడము. ఇలాంటివన్నీ మనం ముందే సమకూర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం పొరపాటున ఒకవేళ వేరే ఆలోచన వచ్చి మనం డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పటికి కూడా, మనం ఏదైతే గమ్యం వైపు వెళ్దాం అనుకుంటున్నామో, నేను వెళ్ళాలి లైబ్రరీకెళ్ళి బుక్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు వెంటనే వాటికి ఆ దోల నడుస్తున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ వచ్చి చెప్తున్నారు అంటే, వీడు పక్కన సినిమా ఉంది. నేను వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా అని చెప్పగానే వీడికి ఆ గోల్ గుర్తొచ్చి, ఆ లక్ష్యం గుర్తొచ్చేది. అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అది ఇంపార్టెంట్ అనిపించిన అది ఇంపార్టెంట్ అనిపించడం ఒక్కటే కాదు. వీడు ఆ ఇంపార్టెన్స్ దానికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ సంకల్పం ఇంకా స్ట్రాంగ్‌గా మారినప్పుడు వాడేం చేస్తాడంటే, వీడినేం డిస్టర్బ్ చేయకుండా, సరే నేను తర్వాత వస్తాను సినిమాకి. మీరందరూ చూసి రండి. నేను తర్వాత వస్తాను. అది కంప్లీట్ చేసే టాస్క్ అని ఆ సంకల్పాన్ని చెదరనివ్వడు. వీడిని డిస్టర్బ్ చేయడు. నేను వెళ్తుంటే నువ్వెందుకు అడ్డొచ్చి నాకు ఇలా చేస్తున్నావు? అని తను డిస్టర్బ్ చేసి వీడు డిస్టర్బ్ అయ్యాడంటే, ఈ డిస్టర్బెన్స్ మైండ్‌తోటి అక్కడికి వెళ్ళగానే కూడా చదివినట్టే లెక్క. కాబట్టి వాడిని డిస్టర్బ్ చేయకుండా, వీడు డిస్టర్బ్ అవ్వకుండా నేరుగా వెళ్తాడు లైబ్రరీకి. ఇప్పుడు అక్కడికెళ్ళి ఫ్రెండ్స్ అందరూ ఎవరు లేరంటే, ఇంకా మంచిది ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇంకా నేను బాగా చదువుకోవచ్చు. ఎందుకు? వీడి మోటివేషన్ మొత్తం ఆ గోల్ వైపే వెళ్తుంది. ప్రతి అనుకూల వాతావరణమైన, ప్రతికూల వాతావరణం. అనుకూలంగా ఉంటే తీసుకుంటున్నాడు, ప్రతికూలంగా ఉంటే వదిలిపెడుతున్నాడు. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జితం అంటారు శాస్త్రంలో. అనుకూలంగా ఉన్న వాడిని తీసుకుంటారు. ఆ గోల్‌కి అనుకూలంగా, ఆ లక్ష్యానికి అనుకూలంగా ఉంటే తీసుకుంటాడు. ప్రతికూలంగా ఉంటే వదిలిపెడతాడు వెంటనే. ఇలాగా తీసుకోవడం, వదిలిపెట్టడం, తీసుకోవడం, వదిలిపెట్టడం. మధ్యలో గోల్ మాత్రం క్లియర్‌గా ఉంటుంది వాడికి. కూర్చుంటాడు, పేజ్ ఓపెన్ చేస్తాడు, చదువుతుంటాడు. మధ్యలో కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పటికి ఇది నాకు కష్టంగా ఉంది అని అండర్‌లైన్ చేసుకుంటూ నోట్ డౌన్ చేసుకుంటాడు. ఈజీగా ఉన్నది నేర్చుకుంటూ ఉంటాడు. కష్టం ఉన్నదని ఇంకొకసారి సీనియర్స్‌నో, ఇంకెవరినో పెద్దలనో, సాధువులను ఎవరో తెలుసుకుంటాడు. తెలుసుకొని పూర్తిగా కంప్లీట్ చేస్తాడు ఆ టాస్క్‌ని. ఇప్పుడు ఇతనికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. యెస్! నేను సాధించాను. నేను చేశాను అని. అప్పుడు వాడికి ఈ గేమ్ అర్థమైపోద్ది. ఏంటా గేము? మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు, ఆ సంకల్పం సరిగా లేకపోతే వేరు వేరు ఆలోచనలొచ్చి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అలా నేను కాకూడదు. ఒకసారి నేను అలా కాకుండా చేసినప్పుడు నాకు సక్సెస్ వచ్చింది. విజయం వచ్చింది. ఆ తర్వాత కూడా అదే విజయం వస్తుందని చెప్పి, ఇంక వాడు అంచెలంచెలుగా ఎదిగిపోతూనే ఉంటాడు. వాడినెవరు ఆపలేరు. కానీ ఎవరైతే ఆ ఫస్ట్ డోస్‌కి అంటే ఫస్ట్ టైమ్ సంకల్పించుకున్నప్పుడు అలా వెళ్ళిపోతారో, ఇంక వాడు సెకండ్ టైమ్ సంకల్పించుకోవడానికి వెనకాడతాడు. మూడోసారి సంకల్పించుకోవడానికి వెనకాడతాడు. అసలు వాడు సంకల్పాలే తీసుకోడాడింకా. ఇంకా వాడి జీవితం కాస్త ఎవరో కింద బానిసలాగా మారిపోతుంటుంది. ముఖ్యంగా వాడి ఇంద్రియాలకి బానిసైపోతాడు వాడు. కాబట్టి మనము సంకల్పం నిర్ణయించుకున్నప్పుడు వేరేవి మనం వచ్చి డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఆ అవేర్‌నెస్ కలిగి ఉండాలి. వేరేవి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయని. మనం ఉంచుకున్న లక్ష్యం పట్ల చాలా ప్రేమని కలిగి ఉండాలి. దానివల్ల వచ్చే ప్రతిఫలం ద్వారా అయినా గానీ, లేదా అది మనకిచ్చే మంచి బెనిఫిట్స్ అయినా గానీ, సొసైటీకి ఇచ్చే బెనిఫిట్స్ అయినా తెలుసుకొని, ఆ లక్ష్యం పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఈజీగా ఎన్ని డిస్ట్రాక్షన్స్ గుండా వెళ్తాం. చెప్పడమే బానే ఉంది ప్రభుజీ. కానీ ఆచరణాత్మకంగా మేము ఎలా చెయ్యాలి? అంటే గుర్తుపెట్టుకోండి. మనం మన మనసనేది మన ఇంట్లో ఉన్నటువంటి మన ప్రాపర్టీ అనుకుందాం. మన మనసనేది మన ఇంట్లో ఉన్న ప్రాపర్టీ అనుకుందాం. మన మనసనేది మన ఇల్లైతే, మన సంకల్పాలనేవి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనుకుందాం. ఇప్పుడు
బయటి వారు ఎవరైనా వచ్చి మనం ఉన్నప్పటికీ లేదా మనం లేనప్పటికీ బయట వారు ఎవరైనా వచ్చి ఆ ప్రాపర్టీని దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉంటే మనం ఏం చేయాలండి? వెంటనే ఆ దొంగవాన్ని పట్టుకొని వాడి ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా చెయ్యాలి, లేదా వాడిని భయపెట్టాలి మళ్ళీ, వాడు మళ్ళీ మళ్ళీ రాకుండా. అసలు వాడు స్టార్టింగ్ లో ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండానే చెయ్యాలి. అలా ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా చెయ్యాలి అంటే అంటే మన మనసు అనేటువంటి ఒక ఇంట్లోకి మనం తీసుకున్నటువంటి సంకల్పాలను డిస్టర్బ్ చేయకుండా ఆ బయట ఉన్నటువంటి ఆలోచనలు, బయట ఉన్నటువంటి వేరే వాళ్ళ యొక్క ప్రవర్తనలు అవన్నీ మన మనసు అనేది ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే ఒక వాచ్మెన్ ఉండాలి. ఆ వాచ్మెన్ బుద్ధి. బుద్ధి అనేటువంటి ఒక వాచ్మెన్ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాచ్మెన్ అలర్ట్ గా ఉంటాడో, గేటు దగ్గర నిలబడి ఇలా ఒక గన్ను పట్టుకొని నీట్గా ఒక క్షత్రియులాగా స్ట్రాంగ్ గా ఉండి ఎవరైనా వస్తున్నట్టే, ఓయ్ ఎందుకు వస్తున్నావు, వెళ్ళి ఇక్కడి నుంచి అని ఆ వాచ్మెన్ ఆ బుద్ధి వాళ్ళని డ్రైవ్ చేశారంటే, వాళ్ళని పక్కకు నెట్టేశారంటే, అప్పుడు మనం తీసుకున్న మనసులో అనే ఇంట్లో సంకల్పాలని ఎవరు ఏది డిస్టర్బ్ చేయలేరు. అందుకే ప్రతి ఒక్కరికి భగవంతుడు బుద్ధి అనేది ఇచ్చాడండి. ప్రతి ఒక్కరికి బుద్ధి. మరి మరి అందరికీ బుద్ధి ఇచ్చినప్పుడు మరి ఆ బుద్ధి ద్వారా అందరూ వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పాల వైపు ఎందుకు స్ట్రైట్ గా వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు అంటే దీనికి కారణం ఆచార్యులు అంటారు, ఆ బుద్ధి అనేవాడు వాచ్మెన్ గా ఉండి వాచ్మెన్ పని చేయకుండా నిద్రపోతున్నాడు. చాలా మంది వాచ్మెన్ చూడొచ్చు మనం గేట్ దగ్గర కూర్చొని ఇలా నిద్రపోతారు. ఈ లోపల ఏ కుక్కలో బయటన కుక్కలో మనుషులు ఎవరు పెడితే లోపలికి వెళ్తారు. అదే విధంగా మన మనసులో కూడా ఇది జరుగుతుంది. మన మనసులో తీసుకున్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో, ఎవరు పెడితే ఏ ఆలోచనలు పెడితే ఆ ఆలోచనలు ఏవి పెడితే మన మనసు లోపలికి వెళ్ళిపోయి మనల్ని అతలకుతలం చేస్తాయి. ఎందుకు? మన బుద్ధి అనేది నిద్రావస్థలో ఉంది. వాచ్మెన్ నిద్రావస్థలో ఉన్నటువంటి తట్టి లేపొచ్చు. ఏమయ్యా నువ్వు నిద్రపోతున్నావు, ఇలా ఉంటే కుదరదు, నేను తీసి ఇంకో వాచ్మెన్ పెట్టుకుంటున్నాడు, భయంతో లేస్తాడు, లేచి అక్కడి నుంచి జాబ్ పనిచేస్తాడు. మరి నిద్రపోతున్నటువంటి బుద్ధిని ఎలా లేపాలండి? ఇప్పుడు వాడు ఎవడన్నా సరిగ్గా జాబ్ చేయకపోతే వాచ్మెన్ లేకపోతే మనం ఎక్కువ డబ్బులు ఇచ్చో లేదా వాడిని తీసి వేరే పెట్టుకుంటే మనకు ఒక నా కాన్ఫిడెన్స్ ఉంటుంది, రేపటి నుంచి మన పని బాగా జరుగుతుందిలే అని. మరి ఇప్పుడు భగవంతుడు మనకు ఒకే బుద్ధి ఇచ్చాడు, దీన్ని తీసేసి ఇంకో బుద్ధిని పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి? సో దీనికి ఒక మార్గం ఉంది. మన శాస్త్రాలలో ఒక ప్రాసెస్ ఉంది. ఏమిటా ప్రాసెస్? ఆ ప్రాసెస్ ఏంటంటే బుద్ధిని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం అలర్ట్గా ఉంచాలి. అలర్ట్గా ఎలా ఉంచాలి అంటే బుద్ధికి ఇవ్వాల్సినటువంటి ఫుడ్డు ఆహారం ఏదైతే ఉంటుందో అది మనకున్నటువంటి శాస్త్ర గ్రంథాలు, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, సాధువుల యొక్క మాటలు సూచనలు, భగవంతుడు పలికినటువంటి భగవద్గీత గ్రంథాలు, వీటిని మనము మన బుద్ధికి దట్టించాలి బాగా ప్రతిరోజు. ప్రతిరోజు. ఎందుకంటే న్యాచురల్గానే సహజ స్వభావంగానే బుద్ధి ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. సహజ స్వభావంగానే. ఎందుకు ఎందుకు నిద్రపోతుంటుంది అది? ఎందుకంటే దానికి తగినంత ఫుడ్ లేదు. అది నిద్రపోవడం కాదు, చాలా వీక్ అయిపోయి అది కాస్త ఒక శవంలాగా పడి ఉంటుంది. సో అలాంటి దానికి ఎవరైనా మంచిగా ఫుడ్ ఇచ్చారంటే మళ్ళీ అంటే శాస్త్రాల్లో ఉన్నటువంటి మర్మాలని జ్ఞాన రూపంలో, సాధువులు పలికినటువంటి మాటలని శ్రవణం చేసే రూపంలో, భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకునే, భగవంతుడి పట్ల ప్రేమను చూపించడం ద్వారా ఆ బుద్ధి అనేది స్లోగా 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 వికసితం చెందుతుంది అనమాట. స్ట్రాంగ్గా తయారవుతుంది, స్టౌట్గా తయారవుతుంది. అప్పుడు ఏదైనా ఎవరైనా వచ్చి ఒక చెడు ఆలోచన పడేసినప్పటికీ కూడా, ఏదో ఎవడో వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ కూడా వెంటనే బుద్ధి ఒక్కసారిగా అర్థమవుతుంది, ఇది నీకు రాంగ్ వైరస్ వస్తుంది నీ 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 లైఫ్లోకి, నీ సంకల్పంలోకి, దాన్ని వెంటనే యాంటీ వైరస్ లాగా పనిచేస్తుంది మన బుద్ధి అనేది. దాన్ని అలా నెట్టేస్తుంది పూర్తిగా. అప్పుడు మన సంకల్పం చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ బుద్ధిని ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తారో, ప్రతిరోజు ఆ బుద్ధికి ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళ సంకల్పాలు ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇలాంటి బుద్ధిని అంటారు వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయినం. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. అలాంటి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే
ఒకే ఒక గోల్ని, ఒకే ఒక లక్ష్యాన్ని రిజల్యూట్ డిటర్మినేషన్ అంటారు. దృఢ నిశ్చయంతో పట్టుకుంటారు. అంటే ఏ విధంగా, నాకు బయట నుంచి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, నాకు బయట నుంచి ఎలాంటి ఆలోచనలు వచ్చినా, మన బుద్ధి ఎలా చెప్తుందంటే ఇది నీ లక్ష్యానికి ఉపయోగపడేది కాదు, ఇది నీ లక్ష్యానికి ఉపయోగపడుతుంది, ఏది అవసరము ఏది అనవసరము, ఇది బుద్ధి డిస్టింక్షన్ చేసి చూపిస్తుంది అన్నమాట మనకు. డిస్టింగ్విష్ అంటారు, డిస్క్రిమినేట్ చేసి చూపిస్తుంది. బుద్ధి చేసేటువంటి ఒకే ఒక పని ఇదే, ఇది మంచి ఇది చెడు అని మనకు చేసి చూపిస్తుంది అనమాట. అప్పుడు మనకేం జరుగుతుందంటే, వెంటనే ఎవరైనా కానీ అక్కడ పాము ఉంది అంత అని మనకు క్లియర్ జ్ఞానం ఉంది అంటే ఇంకా వెళ్ళాం. బాగా చీకటిగా ఉన్నటువంటి రూముల్లో పాము ఉందంటే మనకు తెలియదు, రూమ్లోకి వెళ్తాం. కానీ లైట్ ఆన్ చేసిన తర్వాత, బుద్ధి అనేటువంటి లైట్ ఆన్ చేసిన తర్వాత అక్కడ పాము ఉందని క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎవరు వెళ్ళడు, బుద్ధిమంతుడు ఎవరు వెళ్ళరు అంటారు. అందుకే నీకేమైనా బుద్ధి ఉందా అంటారు ఎవరన్నా. బుద్ధి ఉందంటే బుద్ధిగా మనకు నిజంగా బుద్ధి లేకనే వెళ్తాం. మనకు ఆ జ్ఞానం లేకనే మనం పాము తొక్కుతాం. ఆ బుద్ధిగాని ఉంటే మనం ఎవరు అలా చేయరు. చూస్తూ వాళ్ళకి ఎవరు నష్టం కలిగించుకోరు వారికి వారు. కాబట్టి అలాంటి బుద్ధిని టర్న్ ఆన్ చెయ్యాలి అంటే నిరంతరం మనము సాధువులు చెప్పినటువంటి మాటల్ని, శాస్త్రాలని, వాటిని నిరంతరం పఠిస్తూ ఉండాలి. అప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నటువంటి మన జీవితం ఎప్పుడైనా రోడ్డు గాడి తప్పి పక్కకి వెళ్తున్నా కానీ వెంటనే ఆ సాధువుల యొక్క మాటలు, శాస్త్రాలను, మర్మాలు వాటిని వింటున్నప్పుడు మళ్ళీ మళ్ళీ గాడిలో పెట్టుకుంటాం. మళ్ళీ తప్పుతూ ఉంటుంది, మళ్ళీ గాడిలో పెట్టుకుంటాం. అలా ప్రతిరోజు వినడం వల్ల అటు ఇటు 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 వెళ్తూ మన గాడిలోనే వెళ్తూ ఉంటాం. అటు డివేట్ అవ్వకుండా, ఇటు డివేట్ అయినప్పుడు మళ్ళీ రావడం, ఇటు డివేట్ అయినప్పుడు మళ్ళీ రావడం, ఇలా ఒక గాడిలోనే వెళ్తూ ఉంటాం మనం. సో అంటే వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇదే. వ్యవసాయాత్మక బుద్ధి అంటే అటు వెళ్ళినా కానీ మళ్ళీ గడిలోకి రావడం, ఇటు వెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడికి రావడం. అలా వ్యవసాయాత్మక బుద్ధి, రిజల్ట్ డిటర్మినేషన్ ఉండాలి. ఏకేహ కురునందరం, ఒకే లక్ష్యం వైపు. బహుశాఖాహి అనంతశ్చ, ఎవరికైతే అలాంటి వ్యవసాయాత్మక బుద్ధి ఉండదు, ఆ బుద్ధిని సరిగా ట్రైన్ చెయ్యరు, దానికి సరైన ఆహారం ఇవ్వరు, వాళ్ళకేం జరుగుతాయి అంటే అది మంచిదే, ఇది మంచిదే, అది కూడా మంచిదే, ఈ అన్ని రకాల ఆలోచనలని ఆ బుద్ధి నిద్రపోతూ ఉంటుంది కాబట్టి వాడన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాయి. మనసుని ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ సంకల్పాలను కాస్త చెరిపేస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు ఉదాహరణ లాగా, వాడు ఎగ్జామ్ కోసం లైబ్రరీకి వెళ్ళి చదువుదాం అనుకున్నప్పుడు సినిమాకి వెళ్ళడం అని, ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడం, ఆ తర్వాత చదువుతున్నా కానీ డిఫికల్ట్స్ రావడం, ఇవన్నీ కూడా రకరకాల ఆలోచనలు వెళ్ళిపోయి ఆ సంకల్పం కాస్త చెరిపేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయాత్మక బుద్ధిని కలిగి ఉండాలి. అప్పుడు ఏం జరుగుద్దంటే మన మనసులోకి ఎన్ని ఆలోచనలు వెళ్ళినా అవన్నీ మిక్సీ మైండ్ని క్రియేట్ చేసినా కానీ ఆ బుద్ధి అనేది డిస్క్రిమినేట్ చేస్తుంది. ఇది నీకు అనవసరం తీసేయి, ఇది నీకు అనవసరం తీసేయి, అది నీకు అనవసరం తీసేయి, ఇది ఒక్కటే బెటర్, దీన్ని బాగా పౌడర్ చేయి, దీన్ని బాగా పట్టించు మనసుకి. అప్పుడు ఆ మనసుని దాన్ని బాగా పౌడర్ చేసిద్ది. అప్పుడు దాని సారాంశాన్ని మనం తీసుకోగలుగుతాం మన జీవితంలో, అలాంటి మంచి విషయాల సారాంశాన్ని. లేదు అంటే అన్ని రకాలవన్నీ మిక్స్ అయిపోతాయి, పౌడర్ అయిన తర్వాత ఉన్న ఫ్లేవర్ పోతుంది, మనకు కావాల్సిన ఫ్లేవర్ పోతుంది, ఏవో ఫ్లేవర్స్ వస్తుంటాయి మన జీవితంలో. అలా కాదండి మనకు కావాల్సింది. ఒకే ఒక ఆలోచన, ఏకేహ కురునందన, అది భగవంతుడి పట్ల చింతన. ఎందుకంటే ఎవరెవరికైతే ఆ భక్తి భావాలు స్ట్రాంగ్గా ఉంటాయో అవే నేచర్, అవే స్వభావాలు బాహ్య జీవితంలో కూడా చూపించగలుగుతారు, వాళ్ళు చేసేటువంటి ధార్మిక కళాకలాపాలు ఏవైనా కానీ. కానీ ఎవరికైతే ఆ భక్తి జీవితం స్ట్రాంగ్గా ఉండదో, న్యాచురల్గానే జరిగేటువంటి సహజమైన స్వభావం ఏంటంటే బయట ఉన్నటువంటి కంటామినేటెడ్ వాతావరణం, అంటే బయట ఉన్నటువంటి నాసిరకమైనటువంటి ఆలోచనలు, నాసిరకమైన పద్ధతులు మన మనసులో ఎప్పటికీ ఉంటే ఆ ఉన్నటువంటి వాటిపైన ఇంకొంచెం నాసిరకం అడుగుతూ ఉంటుంది. అవి ఎప్పటికీ శుభ్రపడదాం మనసు అనేది. కానీ ఎప్పుడైతే మనం భక్తి భావాన్ని స్ట్రాంగ్గా ఉంచుకొని మన బుద్ధి ద్వారా భక్తి భావాలు పెంచుకుంటూ భక్తి బాగా చేస్తూ ఉంటామో, పాతగా కూడుకున్నటువంటి నాసిరకమైన ఆలోచనలన్నీ కూడా వైప్ అవుట్ అయిపోయి క్లియర్ అయిపోతాయి. కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఒరవడితోటి, కొత్త మనసుతోటి, కొత్త సంకల్పాలు పెట్టుకొని కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించవచ్చు. సో కాబట్టి మనం ఇలా ఆలోచించకూడదు. ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా ఉంచొచ్చు, ఏదైనా మనసులో ఉంచుకోవచ్చు, నాకు అప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తుందని అలా ఉండకూడదు. బుద్ధిని టర్న్ ఆన్ చేసుకొని సాధువులని, శాస్త్రాలను వాటిని పఠిస్తూ బుద్ధిని ఎప్పుడు మనం అలర్ట్‌గా ఉంచుకొని అనవసరమైన దాన్ని దూరంగా ఉంచుతూ అవసరమైన దాన్ని ఉంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ మానవ జీవితాన్ని ఒక పడవతో పోలుస్తారు.
ఈ ప్రకృతి సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. ఒక పడవ సముద్రంలో వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలండి? బయటున్నటువంటి నీరు ఆ పడవలోకొచ్చింది అంటే, పడవ మునిగిపోతుంది. అదేవిధంగా బయటున్న ఆలోచనలు మనకొచ్చాయి అంటే, మనల్ని ముంచేస్తాయి. సముద్రపు నీరు పడవకి ఆటంకమా? లేదా పడవకి అనుకూలమా? అంటే ఏం చెప్తామండి? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి సముద్రపు నీరు అనుకూలం పడవకి. కానీ, ఆ నీరు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతుందో, పడవ లోపలికి ఎంటర్ అవుతుందో, అప్పుడు ఆ నీరనేది పడవకి ప్రతికూలం. ఇది కూడా అంతేనండి. మనసనేది మనకి అనుకూలమా, ప్రతికూలమా అంటే, ఆ మనసు ద్వారానే మనం భగవంతుడి మీద చింతనలు చేస్తూ, భగవంతుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు, అప్పుడు మనం దైనందిక నిర్వర్తించగలుగుతాం. అలా కాకుండా ఆ మనసులోకి నానా చెత్త విషయాలను వేస్తున్నప్పుడు, మన బుద్ధి నిద్రపోతే, అప్పుడేం జరుగుతుంది? ఆ సముద్రపు నీరు పడవలోకొచ్చినట్టుగా వేరు వేరు ఆలోచనలు మన మనసులోకొచ్చి, మనసును కాస్త ముంచేస్తాయి. అప్పుడేం జరుగుతుంది మనకు? ఏ మనసైతే ద్వారా అయితే మనం హ్యాపీగా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటాలి. ఈ భౌతిక సాగరం నుంచి వైకుంఠాలకు వెళ్ళడానికి ఈ మనసు ఉపయోగపడుతుందో, అందుకే మన్మనాభవ మద్భక్తు. నీ మనసు నా మీద కేంద్రీకరించు. ఆ మనసు అనే టూల్ దానికి ఉపయోగించకుండా వేరు వేరు ఆలోచనలను ఉంచుకుంటే అది మనల్ని ఇక్కడే ట్రాప్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ మనసులకు భగవంతుడిని చింతనలు ఇచ్చామనుకో, అప్పుడేం జరుగుతుందంటే పాతకున్నటువంటి ఆలోచనలు క్లియర్ అయిపోతాయి. కొత్తగా ఉన్నటువంటి ఆలోచనలు ఫ్రెష్‌గా అంటే భగవంతుడికి సంబంధించిన ఆలోచనలు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక బయట నుంచి రావాల్సిన చెత్త ఆలోచనలు కూడా రావు. అప్పుడు బుద్ధి పూర్తిగా ఉంటుంది. ఆటోమేటిక్‌గా వన్ స్టాప్ స్ట్రోక్ అన్నమాట. జస్ట్ మనం భగవంతుడి చింతన చేసినంత మాత్రాన బుద్ధి అలర్ట్ అవుతుంది. మనసు క్లీన్‌గా ఉంటుంది. మన గమ్యం కూడా క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయాత్మక బుద్ధిగా ఉపయోగించి, వ్యవసాయాత్మక బుద్ధిగా ఉంటూ, మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని క్లియర్‌గా చూడగలుగుతూ, భక్తి చింతనలకి భక్తి ఇంకా బాగా చెయ్యడానికి అలాంటి వాటికి ప్రేరణించే వాతావరణాలను మనంతట మనం బుద్ధిగా వాటిని తెలుసుకుంటూ, అలాంటి వాతావరణం ఉండేలాగా ఉంచుకుంటూ, మిగిలిన వాటికి దూరంగా ఉందామండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తన కీ జై. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.